తెనాలిలో వైసీపీ నిరసన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నాదెళ్ల మనోహర్లపై అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు. తెనాలి తూర్పు కాలువలో వ్యర్థాల తొలగింపు పనులను పరిశీలించిన మంత్రి నాదెళ్ల మనోహర్ అధికారులపై సీరియస్. రైల్వే లెవెల్ క్రాసింగ్ల వద్ద అధికారుల అవగాహన కార్యక్రమం. లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద వీధి నాటకం ప్రదర్శన. తెనాలి ఐతనగర్లో మంగళవారం ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలన్న స్థానిక నాయకులు. ఇటువంటి మరిన్ని విశేషాలతో ఈరోజు ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్లో చూద్దాం. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Sessi Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. హలో అండి, అందరికీ నమస్తే. ఇవాల్టి ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్కి స్వాగతం. తెనాలిలో పంట కాలువల పూడికితీత పనులను మంత్రి నాదెళ్ల మనోహర్ సోమవారం పరిశీలించారు. స్థానిక విఎస్ఆర్ కాలేజీ నుంచి వైకుంఠపురం వరకు చేపడుతున్న పంట కాలువల అభివృద్ధి పనుల్లో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కొనసాగుతున్న పూడికతీత పనులను ఉదయం అధికారులతో కలిసి ఆయన పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కాలువలలో పేరుకుపోయిన పూడికను పూర్తి స్థాయిలో తొలగించి నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పూడికతీత పనులను వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. తెనాలి పట్టణంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా పంటకాలాల ద్వారా నీటిపారుదల వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి మనోహర్ తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పారిశుద్ధ్యం, డ్రైనేజీ, నీటిపారుదల వ్యవస్థల బలోపేతానికి అవసరమైన చర్యలు నిరంతరం చేపడుతున్నామని ఈ సందర్భంగా మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను మంత్రి నాదెళ్ల పరిశీలించారు. కొన్ని చోట్ల పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండటం, కాలువలలో వ్యర్థాలు తొలగించకపోవడం గుర్తించి అధికారులు, సిబ్బందిని ప్రశ్నించారు. పారిశుద్ధ్య నిర్వహణ ఈ విధంగా ఉంటే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు వార్డుల్లో సైకిల్పై తిరగాలని సూచించారు. పర్యటనలో మంత్రి మనోహర్తో పాటు మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వచ్చి బైక్ మీద వెళ్ళిపోతా చూసుకుంటా. ఎప్పుడు నేను మీకు చేయరు వాళ్ళు. ఇది ఒక ఆధిపత్యం, వాళ్ళు ఏదో గుత్తదారు లాగా కూర్చున్నారు ఇక్కడ. పని చేస్తే మన ఎందుకు తిరాల్సి వస్తుంది రోడ్డు మీద? ఎందుకు తిరాల్సి వస్తుంది రోడ్డు మీద? మనం మామూలుగా వాటర్ వచ్చి స్ప్రే చేస్తారు అప్పుడు కూడా వెళ్ళి అటే ఎక్కువ చేస్తారు. రారా అసలు వచ్చింది, కాకపోతే మాకు కొంచెం ఏరియాని బట్టి కొంచెం ఇద్దరు సైకిల్ సైకిల్ ఒక్కటి సందర్కి వెళ్ళాలి. మార్నింగ్ నుంచే కనపడాలి నాకు. ఓన్లీ 2 వీలర్ సైకిల్ లేదండి మీ ఇద్దరు. ఏంటి వ్యవస్థ? ఎవరి డివిజన్ అసలు చేసేది? ఎప్పుడు ఉన్నావు సార్? ఒక 10 రోజులు అయింది. ఈ డివిజన్కి వచ్చిన 10 రోజులు అయిందా? అంతకుముందు ఎక్కడ ఉన్నావు నువ్వు? అటువైపు 7 డివిజన్. అక్కడ నాశనం చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ అదే పరిస్థితి. 10 రోజుల నుంచి అసలు కనీసం వచ్చావు నువ్వు అసలు ఇక్కడికి? 15 రోజులు అయిందని చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ ఉన్న పెద్దలందరూ. ఉపదేశి 15 రోజులు అయిందని చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా. అంటే గాలి పడ్డి అని తీపిచ్చాను సార్, రేపిచ్చారు. ఇప్పుడు మాకు ఒక ట్రాక్టర్ అవ్వటం వల్ల చెప్పనే ఒక ట్రాక్టర్ ఉందంటే 9 ట్రాక్టర్లు 2 రిపేర్ పోయినాయి అన్నారు. 11 ట్రాక్టర్ లేవని చెప్తాడేంటి? ఈ డివిజన్కి ఒక ట్రాక్టర్ మీరు అడ్జస్ట్ చేయాలి కదా. ఉన్న 11 ట్రాక్టర్లు మీరు ఒకటి అడ్జస్ట్ చేసి ఇక్కడ పంపించాలి. షిఫ్ట్ సిస్టమ్ పెట్టాలి. తెనాలి ఐతనగర్లో మంగళవారం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు నన్నపనేని ఆంజనేయులు, శాఖమూరి నారాయణ ప్రసాద్, ఈదర పూర్ణచందు తెలిపారు. స్థానిక ఐతనగర్లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను తెలియజేశారు.
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సహకారంతో ఐతానగర్లోని కళ్యాణ మండపంలో మంగళవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే శిబిరానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, పలువురు ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు. నన్నపనేని బుచ్చయ్య, నన్నపనేని సుశీల జ్ఞాపకార్థం గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కోసం ఏర్పాటు చేస్తున్న ఉచిత శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరానికి వచ్చిన వారందరికీ ఎంతో విలువైన పరీక్షలను నిపుణులైన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్య బృందం ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో డాక్టర్ నన్నపనేని ఆంజనేయులు, శాఖమూరి నారాయణ ప్రసాద్, ఏదర పూర్ణచంద్, కాకుమాను రాంబాబు, వసంతం అశోక్ వర్ధన్, కాకుమాను సత్యం, ఎన్ఆర్ఐ సాంబశివరావు, పాలడుగు ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో క్యాన్సర్కు సంబంధించిన అన్ని రకముల పరీక్షలు ఉచితంగా చేయబడును. క్యాన్సర్ అనుమానంగా ఉన్నవాళ్ళు, గతంలో కుటుంబంలో క్యాన్సర్తో చనిపోయిన వాళ్ళు ఉన్న కుటుంబాల్లో వాళ్ళు, లేకపోతే కొన్ని శరీరంలో కొన్ని అసాధారణ మార్పులుండి క్యాన్సర్ అనుమానితులు ఎవరైనా సరే వచ్చి 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చును. ఈ పరీక్షల కార్యక్రమాన్ని మొత్తాన్ని నన్నపనేని ఆంజనేయులు గారు స్పాన్సర్ చేశారు, వాళ్ళ తండ్రి గారు తల్లి గారి పేరు మీద. ఈ కార్యక్రమం ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఐతానగర్ నన్నపనేని సీతారామ సర్వోత్తమ కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఈ అవకాశాన్ని తెనాలి నియోజకవర్గ ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళందరూ వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి రాయపాటి శైలజ గారు పాల్గొంటారు. ఎంతోమందికి విశేష సేవలు అందించే నందమూరి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల పేదల కోసం, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగానే తెనాలి పట్టణంలో తొలిసారిగా ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని నన్నపనేని ఆంజనేయులు గారు ఇక్కడ తీసుకోవడం, ఇక్కడ నిర్వహించడానికి ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి రేపు ఉదయం 8 గంటల నుంచి స్థానిక నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ గారి కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో ఎంతో విలువైన వైద్య పరీక్షలు ఉచితంగా పేదల కోసం అందిస్తూ ఉన్నారు. నిష్ణాతులైన వైద్య నిపుణులు అందరూ పాల్గొంటారు. అందులో చాలా విలువైన వైద్య పరీక్షలు, దానికోసం ఒక ప్రత్యేక వ్యాన్ కూడా వస్తుంది. ఆ వ్యాన్లో అనేక సౌకర్యాలు ఉంటాయి. ఇది హైదరాబాద్ వెళ్ళి కానీ దూర ప్రాంతాలకు వెళ్ళి చేయించుకోవాలంటే చాలా కష్టతరమైంది, చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీన్ని అవకాశంగా తీసుకొని తెనాలి పట్టణంలోనే కాకుండా, తెనాలి నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాలు కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఇండో అమెరికన్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తానికి వస్తున్నారు. రేపు మనం బయట చాలా డబ్బులు పెట్టి చేయించుకోవాల్సిన పరీక్షలు అన్నీ కూడా ఉచితంగా ఇక్కడ నిర్వహిస్తారు. మెమోగ్రామ్, తర్వాత స్కానింగ్ ఇలాంటివన్నీ కూడా చేస్తారు. తర్వాత జనరల్గా కుటుంబంలో అంతకుముందు ఎవరికన్నా రక్త సంబంధికులకు క్యాన్సర్ ఉన్నా, లేదు సిగరెట్ చుట్టా బీడీ అలవాట్లు ఉన్నవాళ్ళు కానీ, తర్వాత ఈ జీర్ణకోశ సంబంధ వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ, ఏ వ్యాధులు ఉన్నా సరే ప్రథమ దశలో కనుక్కుంటే క్యాన్సర్ ఈజీగా క్యూర్ చేయొచ్చు. కాబట్టి ఇలాంటి సువర్ణ అవకాశం చాలా తక్కువ సమయంలో వస్తుంది. కాబట్టి జనాలు దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు సుఖసంతోషంతో ఉండాలని. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు మోసానికి 2 ఏళ్లు పేరుతో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో గంగనమ్మపేటలో జరిగిన కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు, వరికూటి అశోక్ బాబు, పలువురు నేతలు పాల్గొని
కూటమి పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నల్ల బెలూన్లు ఎగరవేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అంబటి రాంబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్థానిక ఎమ్మెల్యే మంత్రి నాదెండ్ల మనోహర్పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు చీటర్ అంటూ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా వైసీపీ పరిశీలకులు పోతిన మహేష్, కాకుమాను సదాశివరెడ్డి, గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు బూరెల నాంచారమ్మ, తెనాలి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మధ్య నేను సర్వే చేసుకున్నాను. 2 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా ఒక 4 రోజుల క్రితం, 2 నెలల క్రితం కాపులు పడిపోయింది. చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ అంతా కూడా, కూటమి గ్రాఫ్ కూడా పడిపోయింది. అన్నిటికన్నా మించి ఆయన సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఎక్కడికో పడిపోయింది. వచ్చేది మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ ఓడిపోతుందని గ్రహించిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడు, చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడు, జగన్ గొడ్డల పార్టీ, జగన్ గొడ్డల పార్టీ, జగన్ గొడ్డల పార్టీ అనేటువంటి మాటలే మాట్లాడి అన్పాపులర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అన్పాపులర్ చేయడం నీ వల్ల అవుతుందా అంటున్నా. 3 హీరోల సినిమా మీది, మాది ఒకే హీరో సినిమా. మీ 3 హీరోలకి 3 సీన్లు కావాలి. తేడా వస్తే మీలో మీద కుమ్ముకునేటటువంటి పరిస్థితి కూడా రేపు రాబోయే రోజుల్లో జరుగుతున్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దమ్ముంటే దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టు, మీ బండారం తేలిపోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక దుర్మార్గమైన పరిపాలన కూడా 2 సంవత్సరాలు చేసి వెన్నుపోటు పార్టీ అనేవి మాటలు మన మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే విషయం చెప్తున్నా. ఇప్పుడు ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరు. చంద్రబాబు నాయుడు 420 అంటే ఐపీసీలో చీటింగ్ అని అర్థం. చీటింగ్ అంటే మోసం అని అర్థం. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అంతా కూడా మోసం చేసి అధికారంలోకి రావడం తప్ప రుజువు మార్గంలో ఏ రోజులో కూడా అధికారంలోకి రాలేదు. గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఒక దుర్మార్గమైన పరిపాలన చేసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉన్నాయి కదా అని ఫ్రంట్ పేజీలు వేస్తున్నాడు. కేఎన్ఆర్ మీద కేసులు పెడతారంట, కేఎన్ఆర్ దోచుకున్నాడంట, అంత ఫేక్ న్యూస్లు వేసి ప్రోపగండా చేస్తున్నారు. అలాగే మన వినుకొండ శాసనసభ్యులు గారు ఉన్నారు, బొల్లా బ్రహ్మనాయుడు గారు. ఆయన కొంత స్థలం కొనుక్కోవడానికి అడ్వాన్స్ ఇస్తే దాన్ని తిప్పిరి పంపిణీ చేసి ఆయన మీద కేసు పెట్టించి తెలంగాణలో లోపలించేటటువంటి ప్రయత్నాలు చేశారు. ఇవాళ ఏదో ఒక విధంగా పోలీసుల్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని ప్రయత్నం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన వల్ల కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇక్కడ జనసేన నెంబర్ 2 ఉన్నాడు, కలెక్షన్ టీమ్. నాకు తెలుసు, ఇప్పుడే కాదు అప్పుడు కూడా, నాకన్నా మీకు బాగా తెలుసు. వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్లు అందరూ ఫుల్ కలెక్షన్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కలెక్షన్. అసలు కలెక్షన్ టీమ్ జనసేనలో మన గురుగారే, మీ గురుగారే ఇక్కడైనా కలెక్షన్ చేస్తారు. మీ చెప్పలేక నాకు అర్థం కాలేదు. ఇంకోటి కూడా చెప్పాలి, ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి లోకేష్ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చెప్పాలి. లింగమనేని రమేష్, ఆయన జనసేన, ఆయన జనసేనలో జన సైనికుడు అంట. ఆ జనసేన కోసం కష్టపడినటువంటి వ్యక్తి అట. అందుకని ఆయన రాజ్యసభ పంపించారంట. నమ్మాలి. కష్టపడితే రాజ్యసభ రావయ్యా, కష్టపడితే వస్తాయా? స్థలాలు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, అప్పుడైతే వస్తాయి. ఇది కష్టపడితే రావు. తెలుగుదేశంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికే రాజ్యసభ సీట్లు ఇచ్చినటువంటి విధానాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోమని 3 సంవత్సరాల ముందే కూటమి పని అయిపోయిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. అందుకోసమే మన గొడ్డల పార్టీ, పొలుగు పార్టీ, పాల పార్టీ అని పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి వ్యవహరిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ అయితే ఈ డిఎస్సీ వచ్చినంత మాట్లాడటం మానేశాడు. మరి ఎప్పుడు మాట్లాడతాడో మనకు తెలియదు. అంతర్జాతీయ లెవెల్ క్రాసింగ్ అవగాహన దినోత్సవం సందర్భంగా తెనాలిలోని రేపల్లె మద్రాస్ రైల్వే గేట్ల వద్ద సోమవారం ఉదయం రైల్వే అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. స్టేషన్ మేనేజర్ వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొని కరపత్రాలు ఆవిష్కరించారు. గేటు వేసి ఉన్న సమయంలో దాటడం వల్ల ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయనేది వివరించారు. పలువురు కళాకారులు పాల్గొని
వీధి నాటకం ప్రదర్శన ద్వారా రైల్వే ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతి ఒక్కరూ లెవెల్ క్రాసింగ్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గేటు వేసినప్పుడు రైలు వచ్చే సమయంలో పట్టాలు దాటడానికి ప్రయత్నం చేయవద్దని చెప్పారు. లెవెల్ క్రాసింగ్ల వద్ద కదులుతున్న రైలు ఎక్కడం దిగడం చేయవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు జానీ బాషా, శ్రీనివాస్, గురవయ్య, కృష్ణ, జ్యోతి, షుకూర్, వీరబాబు, ప్రభాకర్, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. బండి వెళ్ళిపోతుంది, అప్పుడు గేట్ తీస్తాను, నా చేతుల్లో ఏమి లేదండి, పక్కకి నిల్చోండి. సర్లేండి, మీకు ఒక క్వార్టర్ లైన్ చేస్తాను, సాయంత్రం వచ్చేటప్పుడు ఇచ్చేది తీసేసి వెళ్ళిపోతాం. సాయంత్రం వచ్చేటప్పుడు క్వార్టర్ లైన్ చేస్తావా? ఎప్పుడు ఇద్దరు బండి ఎప్పుడో వస్తే ముందే గేట్ వేసేసుకుంటాడు, మనం దాని కింద నుంచి లాగిచ్చేస్తాం. ఇలాంటి వాళ్ళు మనం చూస్తాం. రైలు వేగాన్ని అంచనా వేయలేము. అది చాలా స్వేచ్ఛగా వచ్చేస్తుంది. గుద్దితే రైల్వే డ్రైవర్ల మీద కేసు ఉండదు. పబ్లిక్ వెహికల్ అయినా సరే వాళ్ళ మీద కేసు ఉంటుందేమో భయం ఉంటుంది వాళ్ళకి. రైల్వే డ్రైవర్ల మీద కేసులు ఉండవు, రైల్వే వాళ్ళ మీద ఇది ఉండదు. సో అతను స్వేచ్ఛగా అతను ప్రయాణించడానికి మాత్రమే రైల్వే ట్రాక్ ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎక్కడ పడితే అక్కడ రైల్వే ట్రాక్ని మనము దాటవలదు. రైల్లో ప్రయాణించేటప్పుడు ఇందాక మన నాటకంలో చూసిన విధంగా దీపావళి సందర్భంలో ఆ టపాకాయలు బాణాసంచా తీసుకొని వెళతారు. అలా తీసుకొని వెళ్ళకూడదు. ఒక్క బాణాసంచా ఏదో విధంగా మండితే ఎంటే రైలు ఫైర్ యాక్సిడెంట్కి గురవుతుంది. అలాగే రైళ్లలో మనకి ఈ సెల్ ఫోన్లు పెట్టుకోవడానికి కొన్ని సాకెట్స్ ఉంటాయి. ఈ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు మాత్రమే దాంట్లో పెట్టాలి. హెవీ డ్యూటీ ఉన్నవి సాకెట్లలో పెట్టకూడదు. దానివల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి ఈ మధ్య 2-3 ట్రైన్లలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది, అగ్ని ప్రమాదాలు సంభవించింది. విడిగా అగ్ని ప్రమాదం సంభవించడం వేరే, రైల్వేలో అగ్ని ప్రమాదం సంభవించడం వేరే. రైల్వేలో 110-120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైల్లో అగ్ని ప్రమాదం సంపాదిస్తే ఆ వేగానికి వెనక పెట్టెలకి అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది. రైల్లో ప్రయాణికులు కూడా ప్యానిక్కి గురవుతారు. సో ఒక నిమిషం మనం రైల్వే గేట్ దగ్గర ఆగొచ్చు, కానీ రైల్వే గ్యాస్ చేసి ఆ రూల్స్ని పాటించకుండా చేయొద్దని ఈ తెనాలి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. తెనాలిలో 4 లైన్ల ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కెట్ వంతెన సమీపంలో రోడ్డు పక్కన డివైడర్ వెంబడి ఉన్న ఓ వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో అతడి కాలు నుజ్జు అయింది. లారీ డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ హోంగార్డ్ నాగేశ్వరరావు ప్రమాదాన్ని గమనించి 108కు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. తెనాలికి చెందిన ప్రముఖ దైవ సేవకులు పినపాటి గంగారావు మృతి చెందారు. మారిస్పేటలోని నివాసంలో ఆదివారం రాత్రి ఆయన కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆయన భౌతిక కాయాన్ని పలువురు సందర్శించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పిడపర్తి సునీల్ బాబు, పినపాటి సురేష్ బాబు, స్టీవెన్ బాబు, సురేష్ వేజన్ల, నాగేశ్వరరావు, పుష్పరాజు, ప్రకాష్ బాబు తదితరులు గంగారావు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. మా అన్నయ్య పినపాటి గంగారావు గారు ఇక్కడ మల్లిపాడు బ్యాప్టిస్ట్ చర్చి మరి ప్రధాన కాపరి. ఆయన మన స్టేట్ బ్యాప్టిస్ట్ ఫీల్డ్ సెక్రటరీగా కూడా ఉన్నారు. మరి ఇలాంటి గొప్ప దైవజనులు ఈరోజు మన మధ్యలో లేరు. ఆయన లేకపోవటం సంఘానికి, గ్రామానికి, అందరికి కూడా చాలా లోటు. ఇది తీవ్రమైన బాధాకరమైన విషయం. మరి ఇలాంటి వ్యక్తిని పోగొట్టుకున్న మేము మరి మిగిలిన మేమందరం కూడా కలిసి ఆయన ఆశయాలని, ఆయన దేవ సేవలో ఆయన చేసిన పనులను కూడా మేము ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాము. మరి బాబాయిని కోల్పోయినటువంటి మా కుటుంబంలోని సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ, ఆ లోటును మనమైతే తీర్చలేము, గాయాన్ని ఆయనే చేస్తాడు, ఆ గాయాన్ని తిరిగి ఆయనే కడతాడు. కాబట్టి విశ్వాసంతో మనం అందరం కూడా క్రీస్తులో ఉన్నాం. కాబట్టి ఆ నమ్మకంతో మనం ఎందుకు ఎదురు చూస్తాం. ఒక దినాన్ని మనం కూడా ఆయన సన్నిధికి అక్కడికి వెళ్ళి తిరిగి మరలా ఆయనతోటి మనం కలిసి పాలు పంపులు పొందవలసిన వాడమే. కాకపోతే వెనక ముందు ఈ చిన్న గ్యాప్లో మనం చేయాల్సినటువంటి, మనకు అప్పగించినటువంటి పనుల్ని మనం పరిచర్యలో సమర్థవంతంగాను, దేవుని నామానికి మహిమకరంగాను, గౌరవం కలిగే విధంగా ఉండేలాగును మనం జాగ్రత్తగా ఉండి ఆ పరిచర్యను ముందుకు తీసుకెళ్లే రీతిగా మనం అందరం కూడా సిద్ధపడాలని, ఆ రీతిగా కుటుంబానికి మా కుటుంబాల తరపున
ఆ సానుభూతిని తెలియజేస్తూ ఆదరణ కలగాలని చెప్పేసి మీ కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో మీరందరూ జ్ఞాపకం చేసుకొని మా కుటుంబాలకు సమాధానము, ఆదరణ కలగాలని మీరందరూ కూడా మీ ప్రార్థనలో ఎత్తిపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్కు కేవలం ఒక అర్జీ మాత్రమే వచ్చింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన కార్యక్రమంలో కార్యాలయ అధికారులు పాల్గొని అర్జీ స్వీకరించారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్లో అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయ పీజీఆర్ఎస్కు 4 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.